కిచిక్ కిచిక్ అంటే ఏంటనుకుంటున్నారా? సెల్ఫీలు. ప్రస్తుతం ఏ కార్యక్రమం అయినా, ఒక ఫంక్షన్ అవ్వచ్చు, ఒక పండగ అవ్వచ్చు, ఎటువంటి కార్యక్రమం అయినా ఇప్పుడు ఎక్కడ చూసినా కిచిక్ కిచిక్. అసలు ఉన్న న్యాచురల్ ని వదిలేసి ఎంతసేపు మొబైల్లోనే ఈ యొక్క అందాలని బంధించడం కోసం మొత్తం ప్రజలంతా చూస్తూ ఉన్నారు. వాళ్ళు దేనికోసం? అది సెల్ఫీ అనేది దేనికోసం? ఉన్న న్యాచురల్ ని వదిలేసి సెల్ఫీలు ఎందుకు తీసుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. భక్తులకి ప్రత్యేకమైన విజ్ఞప్తి ఉంది. ఎందుకంటే మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు, చక్కగా పూజ అది చేసుకోవాలి. అంటే మీ సెల్ ఫోన్లో ఏం తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ మీ యొక్క షేర్లు బట్టలు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా, ఏ కార్యక్రమం అయినా కానీ సెల్ఫీ అనేది ఎక్కువ తీసుకుంటాం. సెల్ఫీ అనేది దేనికోసం ఎక్కువ తీసుకోవడం కారణం? సెల్ఫీ అంటే ఏం లేదండి, యాక్చువల్లీ ఒక మూమెంట్. ఒకప్పుడు అంటే మనకి ఏమీ ఉండదు, అది చూడంగానే ఒకే పలానా ఈ పండగ అయ్యింది, ఆ మూమెంట్ అంతా గుర్తు వస్తుంది అనమాట. సో అందుకే సెల్ఫీ తీసుకుంటాం, చిన్న హ్యాపీనెస్ కోసం. అంతేగాని ఏదో సెల్ఫీ తీసుకుంటే ఏదో షో ఆఫ్ అది కాదు. ఆ పండగ మళ్ళీ రాదు కదా, మళ్ళీ చూడలేం. ఈ రోజు ఒకసారి ఒకలాగా ఉంటుంది, రేపు ఒకలాగా ఉంటుంది. సో అందుకే ఆ హ్యాపీనెస్ కోసం గుర్తుగా ఉంచుకుంటా అన్నమాట. అక్కడ జరిగే కార్యక్రమాల కన్నా, కళ్ళతో చూసేదానికన్నా మనం మొబైల్లో బంధించుకోవడం కోసమే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందువల్ల న్యాచురల్ గా ఉన్నదాన్ని అలా చూడకుండా సడన్ గా వచ్చి ఇలాగే కిచిక్ కిచిక్ అని సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాం. అంటే న్యాచురల్ వదిలేస్తున్నామా ఈ మొబైల్లో ఈ సెల్ఫీ ద్వారా మనం బంధించుకోవడం కోసం? అదైతే నిజమే, యాక్చువల్లీ నేను అగ్రి అవుతాను. ఎందుకంటే సెల్ఫీలోనే మొత్తం వరల్డ్ అంతా చూసేయకూడదు. ఐ మీన్ మొబైల్లోనే ఈ నేచర్ మళ్ళీ రాదు. మనం అసలు లైవ్ లోనే బాగా ఎంజాయ్ చేయాలి, అన్ని మనం ఫీల్ అవ్వాలి. ఏదో సెల్ఫీ అంటే ఒక్కసారి ఆ మూమెంట్ కోసం ఒకటి తీసుకుంటే బాగుంటుంది, కానీ అలాగే మొబైల్లో ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు. అదైతే ఫ్యాక్టే, నేను ఒప్పుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. పండుగ అయినా సెల్ఫీలు అనేది కామన్. అవును, ఈ సెల్ఫీలు దేనికోసం తీసుకుంటారు? జస్ట్ ఇక్కడికి వచ్చాము అనేసి అంతే, ఇంకేమీ లేదు. అంతే, పలానప్పుడు వెళ్ళాము అనేసి ఇంకేం లేదు. ఇప్పుడు ఏ పండుగ అయినా, కార్యక్రమం అయినా సెల్ఫీ అనేది కామన్ అయిపోయింది. సెల్ఫీ అనేది దేనికోసం? అది జ్ఞాపకార్థంగా ఉంచుకోవడం కోసం, అంతే, జ్ఞాపకార్థం కోసం. నీ ఫ్రెండ్స్ ఎక్కువగా సెల్ఫీ తీసుకుంటారు, కార్యక్రమం ఏదైనా కానీ తీసుకుంటాం. మెమోరీస్ మెమోరీస్ మెమోరీస్. అది యాక్చువల్గా బయట ఉన్న సపోజ్ ఇది చూస్తున్నాం, ఇది చూసిన దాన్ని కూడా కళ్ళతో మానేసి ఎక్కువగా కెమెరాలో బంధించడం కోసం చూస్తా ఉన్నాం. ఇది న్యాచురల్ మిస్ అయిపోయి ఎంతసేపు మొబైల్ మీద సెల్ఫీల కోసం ఆలోచిస్తూ ఉన్నాం. దీనికోసం ఏమంటారు? స్వీట్ మెమరీస్, స్వీట్ మెమరీస్. సాంప్రదాయబద్ధంగా తయారై వచ్చారు, అదే విధంగా సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఈ సెల్ఫీలు ఎక్కువగా ఎందుకు తీసుకుంటున్నారు? ఈ రోజుల్లో ఎక్కువగా సెల్ఫీలు తీసుకునే పరిస్థితి ఎక్కువైంది. దేనికోసం అంటారు? మెమోరీస్ అండి, మెమోరీస్ అంతే. సో ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే కొంచెం ఏజ్ అయిన తర్వాత ఏంటంటే ఈ ఫొటోస్ అన్నీ కూడా మెమోరీస్, బ్యూటిఫుల్. అంటే మనకి ఏంటంటే రిమెంబరింగ్ కానీ ఫొటోస్ చూసుకుంటూ మన పిల్లలకి చూపించుకోవడానికి కానీ, మనకి ఇంకా వాళ్ళ పిల్లలకి చూపించుకోవడానికి మెమోరీస్ కింద ఎక్కువగా మనం ఫొటోస్ తీసుకుంటా ఉంటాం. థ్యాంక్ యూ. అదండి, కిచిక్ కిచిక్ దేనికో అంటే ఉన్నారు కదా, మనకి ఫ్యూచర్ లో ప్రతి తీపి జ్ఞాపకాలని ఫోన్లో బంధించుకొని ప్రతి సంవత్సరం పెద్దయినా ముసలైనా తర్వాత కూడా భవిష్యత్తులో చూసుకోవడం కోసం ఈ కిచిక్ కిచిక్ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అదే విధంగా న్యాచురాలిటీ కూడా మిస్ అవ్వకూడదు. మొబైల్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఎంతవరకు అయితే అంతవరకు యూజ్ చేసి ఆ కిచిక్ కిచిక్ అయిన తర్వాత ప్రకృతిని కూడా, అక్కడ ఉన్న పండుగను కూడా, ఫంక్షన్ కూడా ఆస్వాదించాలని చెప్పి మనతో వాళ్ళు చెప్తున్నారు.